హైకమాండ్ ఫుల్ క్లారిటీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై వాస్తవాలు చెప్పాలని ఈటలకు స్పష్టం. బీజేపీ చేతిలో పలు అస్త్రాలు. ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, స్పెషల్ పద్దు ఉన్నట్లుగా చర్చ. బీఆర్ఎస్కు చెక్, పార్టీకి మైలేజ్ వచ్చేలా ప్లాన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఈటల రాజేందర్కి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఆయనకిస్తే బీజేపీ కొంత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈరోజు బీజేపీని కానీ ముఖ్యంగా ఈటలకు పదవి రాకుండా ఉండాలంటే ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఆయన పిలిస్తే కొంత డ్యామేజ్ అవుతాడు. దాంతో అధిష్టానం ఆయనను పార్టీ అధ్యక్షుడిగా నియమించకపోవచ్చు అనేటువంటి కోణంలో ఈరోజు కాళేశ్వరం అనేటువంటి ఈ విచారణ అనేది తెర మీద తీసుకొచ్చేసి ఆమెను మెయిన్ ఈయనను లాక్ చేయడానికే ఈ ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే కాదు. ఆల్రెడీ రఘునందన్ రావు కూడా వస్తుందేమో దాంట్లో ఆయన పైన ఒక బూస్ క్యాంప్ సంబంధించిన ఆరోపణ బయట తీశారు. ఇప్పుడు ఈయన పైన తీస్తూ ఉన్నారు. ఇదంతా గతంలో నుంచి కూడా జరుగుతూ ఉంది, ఇప్పుడు కాదు. గతంలో రాష్ట్ర అధ్యక్ష విషయంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ విషయంలో కూడా ఇలాంటి ఎవరైతే అధ్యక్ష విషయంలో ఒక్కొక్కరి పైన అనేక రకాల విమర్శలు చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా వాళ్ళను కావాల్సినంత డ్యామేజ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేసిన కుట్రలు గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇలా ఏమి ఉండదండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేసీఆర్కు ఏటీఎం అన్నది బీజేపీ పార్టీ. మరి వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దానిపైన సిబిఐ విచారణ లేకపోతే ఈడీ విచారణ చేయాలి కదా, మరి ఎందుకు చేస్తలేరు వాళ్ళు? సో దీనిలో భాగంగానే ఈరోజు ఈటలను చాలా పకడ్బందీగా ఇరికించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. బీజేపీలో కొంతమంది కలిసి, కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది కలిసి ఈరోజు ఈటలను ఇరికించేటువంటి ఒక ప్రయత్నం భారీగా చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అది ఈటలకు తెలుసు, నా పదవి రాకుండా ఉండడానికే ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈటల క్లారిటీ ఉంది. సో ఇవన్నీ రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు గమనిస్తే దీనిపైన కొంత క్లారిటీ వస్తుంది మీకు. 20 రోజులు